యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తిరుమలపురం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,051.45 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎల్లంపల్లి నుంచి గంధమల్ల రిజర్వాయర్కు నీటిని తీసుకొస్తామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో నిర్మించబోయే గంధమల్ల రిజర్వాయర్ కింద భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని అదనపు కలెక్టర్ వీరారెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. తమ భూములకు మార్కెట్లో చాలా విలువ ఉందని, గత కొన్నేళ్లుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని, తమకు మరో ఆధారం లేదని రైతులు చెప్పడంతో వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం 1.70 కోట్ల రూపాయలతో రామన్నపేట మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని సాగునీటి కాలువ ఆధునీకరణతో పాటు రైతులకు పరిహారం అందజేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలో జీపీఓ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 151 మంది అభ్యర్థులకు గాను 139 మంది హాజరయ్యారు. కలెక్టర్ హనుమంతరావు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లాలోని పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ యూత్ లీడర్ పురస్కారాలు లభించాయి. అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, సీఈఓ సీతా శ్రీనివాస్ ఈ అవార్డులను ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. మూసీ ఆధారిత కాలువల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల చివరికి ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు. దాంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందనుందని ఆయన వెల్లడించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించి వర్షాకాలంలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ మనోహర్ జిల్లా వైద్య అధికార సిబ్బందికి సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించడం ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తగా ఉండొచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతుల్లో 198 మంది పాల్గొంటున్నారు. ఫీల్డ్ ట్రాకింగ్, భూమి సర్వేలో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి కాగానే పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేయనుంది. భూభారతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించనుంది. మండలానికి 6 నుంచి 8 మందికి ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది. భూ సమస్యల పరిష్కారానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 318 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. భూ సమస్యలపై రైతుల దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. ధరణితో వచ్చిన సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండడంతో అవి ఈ రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 100% ఆస్తి పన్ను వసూలు కోసం జిల్లా అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీలోపు చెల్లించకపోతే 2% రుసుమును జరిమానాగా విధిస్తామని తెలిపారు. ఆన్లైన్ విధానంలో కూడా పన్నులు చెల్లించవచ్చని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం అనేక మంది త్యాగాల ఫలమని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులకు సైకిళ్లను అందించారు. జిల్లాలోని యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులు సేదతీరేందుకు రాయగిరి చెరువు వద్ద మినీ శిల్పారామం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు కలిసి దీన్ని ప్రారంభించారు. చెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్ లో వారంతా కొద్దిసేపు ప్రయాణించారు. ఈ మినీ శిల్పారామం యాదగిరిగుట్ట వచ్చే భక్తులకే కాకుండా జిల్లా వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చెరువులో బోటింగ్, చేనేత హస్తకళా స్టాళ్లు, సురభి కళా ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలో 515 రేషన్ షాపుల ద్వారా జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో ఉన్న 6.71 లక్షల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 18 కిలోల చొప్పున బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు 105 కిలోల చొప్పున అందజేస్తున్నారు. నెల రోజుల వరకు రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. కానీ సరైన రవాణా సౌకర్యం లేక భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో మంజూరైన గట్కేసర్ యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు భూసేకరణ నిధుల విభజనలో కేంద్ర రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా ఈ పనులు వాయిదా పడ్డాయి. తాజాగా 400 కోట్ల రూపాయలతో ఎంఎంటీఎస్ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులకు సంబంధించిన భూసేకరణకు సహకరిస్తుందని ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తెలిపారు.